లేదా ఆయనకు ఉండదు సార్. ఆయనకు ఉండదు అంత ఓపెన్గా పెట్టాడు. ఏంటి ఈవో గారు ఎలా ఉన్నారు? ఏంటి అక్కడ నెల అయిపోయింది మీరు వచ్చి సెలవు పెట్టారా? మరి సెలవు పెడితే ఇక్కడ మనకి పనులు ఏమీ అవ్వట్లేదు. ఇవన్నీ ఎలాగా అన్నారు? ఎన్ని రోజులు పెట్టారు సెలవు? ఎప్పటి నుంచి అండి? ఈరోజు రానే రాలేదు లాస్ట్ 2-3 months మీరు. సెలవులు ఎక్స్టెండ్ చేసుకుంటారు సార్, కానీ ఇక్కడ పనులు అవ్వనప్పుడు ఎందుకు అసలు ఏంటి? సార్ 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 నమస్తే. ఎండోమెంట్స్ కమిషన్ ఈయన సపోర్ట్తోనే ఆయన సంతకాలు పెట్టేస్తున్నారా? సంతకాలు పెట్టడం లేదని ఆయన లాస్ట్ వచ్చినాను. మొన్న ఎంక్వైరీకి వచ్చినప్పుడు అడిగితే నిన్న చూసుకున్నారని చెప్పారు. లేదు సార్, ఈయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలని. ఎందుకంటే ఇక్కడ ఈయన మీద కూడా యాక్షన్ ఇనిషియేట్ చేయండి. ఈయన వారం రోజులు కమిషనర్ ఈయన మీద కూడా పెట్టండి. వారం రోజుల నుంచి రావట్లేదు. నేను వచ్చి ఫోటో నేను వచ్చి ఫోటో తీసుకున్నాను. 3 రోజులు సార్. 11వ తారీఖు లాస్ట్ ఈ రోజు వచ్చి చూసేసరికి అప్డేట్గా సంతకం ఫోటో రెండు కలిపి 2 వచ్చి 2 కూడా కమిషనర్ పెట్టి ఈ బేసిస్ మీద ఆయన నేను 11వ వరకు ఈరోజు అప్డేట్ చేశాను, సంతకాలు పెట్టారా కమిషనర్ గారు? వచ్చి 3 రోజులు ఎందుకు పెట్టాలి? ఎందుకు మర్చిపో 3 రోజులు మర్చిపోతావా? ఈరోజు గుర్తొచ్చిన మినిట్స్ బుక్ ఏది? మినిట్స్ బుక్ అడిగితే ఎవరండి? మినిట్స్ బుక్ ఏది తీసుకురండి. ఎలాగా కమిషనర్ గారు నమస్తే. ఇంతకాని సమాజ్ ఈఓ గారి రూమ్లో ఉన్నాను, మాట్లాడాను. నేను 20 రోజులుగా సెలవు పెట్టానండి అని అన్నారు. అలాంటప్పుడు గత 3 నెలల్లో ఎన్నిసార్లు వచ్చారని అంటే నేను సెలవులు పెడుతూనే ఉన్నానంటే 15 రోజులు సెలవు దాటితే ఇంకోళ్ళు వేసుకోవచ్చు. నేను మరలా 25కి ఎప్పుడు అవుతుంది మళ్ళీ ఇంకో 20 రోజులు పెడతానండి సెలవు అని అంటాను. ఒకటి. ఇంకోటి ఇక్కడ ఉన్న అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈయనకి ఏ విధమైన సహకారం అంటే నిన్న ఫోటో తీశారు యాబ్సెంట్స్ అన్నీ. ఈరోజు వచ్చేసరికి అన్ని ప్రెజెంట్లు పెట్టేశారు అటెండెన్స్ రిజిస్టర్. అవన్నీ మీకు పెడుతున్నాం. ఆ రికార్డ్ అసిస్టెంట్ మీద ఈఓ గారి మీద కూడా మీరు యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే నేను వచ్చి చూశాను ఈ రెండింటి మీద. ఎందుకంటే ఎన్ని రోజులు అలా పెట్టుకుంటారు? ఇంకా ఎన్ని రోజులు పెడతారు సార్ మీరంటే? నేను ఇప్పుడు నెలాఖరికి అవుతుందని అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 20 రోజులు పెడతానండి అంటే అదే పెట్టండి సార్. ఇది ఇప్పుడు మీకు అన్నీ పెడుతున్నాను, రికార్డెడ్ యాక్షన్ తీసుకోండి ఇద్దరి మీద. ఓకే నమస్తే. ఇది రెండింటిని బేస్ చేసి ఇమీడియట్గా పంపించి యాక్షన్ తీసుకోండి. అర్థమవుతుంది. ఎవరినో మెహర్బానీకో ఎవరినో మెప్పించడానికి చేస్తే ఇలాగే దెబ్బలు తగులుతాయి. ఉద్యోగులుగా మనకి పైన ఉన్న వాళ్ళు అన్నీ మనల్ని కాపాడేస్తారంటే కాపాడరు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా దెబ్బ ఉంటుంది అన్నది. మీరు ఏం పొలిటికల్గా నేను ఇన్ఫ్లుయెన్స్ చేయకండి. 2వ వార్డు నుంచి ఇది అదని చేస్తే ఇంకా తీవ్రంగా చర్యలు తీసుకుంటాం. ముందే చెప్పేస్తున్నాను అది కూడా మీకు. లాస్ట్ డిసెంబర్లో దాని తర్వాత మేము ఇంచుమించుగా దాని తర్వాత 4 అయినాయి బోర్డు మీటింగ్. ఏది మినిట్స్ బుక్ ఎక్కించలేదు. ఎందుకు ఎక్కించట్లేదంటే ఈఓ గారు లేకుండా మినిట్స్ బుక్ రాయిద్ది అన్నదా. మరి బోర్డు మెంబర్స్ మేము వచ్చాక బోర్డు మీటింగ్ పెట్టుకున్న దేనికి ఇంకేం హక్కులు ఉండవా అంటే ఈ మనిషి అసలు వెళ్ళండి. మినిట్స్ బుక్కే తేడండి. ఇప్పుడు ఈ మినిట్స్ బుక్ తీసి మినిట్స్ బుక్లు ఫొటోస్ తీసుకొని లాస్ట్ మీ 4 మీటింగ్స్ ఎప్పుడైనా కూడా రికార్డు చేసి ఇప్పుడు నా లెటర్ హెడ్ మీదే ఇలాగ మినిట్స్ బోర్డు మీటింగ్ పెట్టుకున్నా మినిట్స్ బుక్లో అప్డేట్ చేయండి. రికార్డ్ అసిస్టెంట్ ఇదొకటి, అటెండెన్స్ ఒకటి. ఈఓ ఒక సూచనల మేరకు ఇతను ఇలా పనిచేస్తున్నాను. ఈఓ కూడా నేరుగా ఎమ్మెల్యేకి ఇప్పుడు ఫోన్ది రికార్డ్ చేశారా? ఆయనతో మాట్లాడింది
సెలవులు పెడతాను 15 రోజులు దాటితే మళ్ళీ నేను కావాలంటే వేసుకోవచ్చు ఇంకో ఇవ్వని నేను మళ్ళీ ఇప్పుడు సెలవులు పెట్టి 25వ తారీఖు ఇప్పుడు దాకా ఉందన్న సెలవు మళ్ళీ ఇంకో 20 రోజులు పెడతానని ఎమ్మెల్యేకే నేరుగా చెప్పాడు. ఆయన అందరూ కూడా రికార్డెడ్గా పెట్టేసి సంస్థ ఇబ్బంది పడుతుంది, మీరు చర్యలు తీసుకోండి కమిషనర్ కట్టు. లాస్ట్ 4 బోర్డు మీటింగ్స్ ఎట్లా సార్? ఇప్పుడు ప్రతాప్ని ఆఫీస్లో దించేయండి.